అంటే నాకు హైదరాబాద్కి ఒక కనెక్షన్ ఉంది సార్. ఒక చిన్న హిస్టరీ ఉంది, కానీ ఎవరికి తెలియంది ఒక చిన్న మెలికేస్తాను, ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. ఇక్కడ మీరు ట్రైలర్లో చూస్తారు, నా పేరు అక్షయ్, నాది బెంగళూరు అని. నా పేరు అనీష్, నాది బెంగళూరు. చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్లో జీరో జీరో జీరో. అది ఎలా పాస్ అయ్యానో, ఎలా వచ్చానో అమ్మతోడు నాకు తెలియదు. బీకామ్ థర్డ్ సెమ్ వరకు వచ్చాను. థర్డ్ సెమ్ ఫీజ్ పే చేసేటప్పుడు నాకు గుర్తుకొచ్చింది 18,000 ఆఫ్ అమౌంట్ పే చేస్తుంటే లైన్లో ఇలా నించున్నాను. ఈ డబ్బులు వేస్ట్ రా అనిపించింది నాకు. 100% నేను చదవను, ఏమను. మా నాన్న డబ్బులు అసలు ఐ షుడెంట్ వేస్ట్ అని అలా కట్టేకెళ్ళి వచ్చి స్టేర్ కేస్ మీద కూర్చుని మా నాన్నకు ఫోన్ చేశా, నాన్న ఐ థింక్ ఇది వేస్ట్ నాన్న కట్టడం. ఇన్ని రోజులు 19 years అంతే, హీరో అయిపోతానన్న అన్న. ఆయన అసలు హీరో అయిపోతావేంట్రా, ఎలా రావుతావు, అసలు నువ్వు కెమెరా ఎక్కడ షూటింగ్ ఎలా చేస్తారో తెలియదు, లైట్స్ ఏమి తెలియదు, మన రిలేటివ్స్లో లేదు అంటే. నేను చిరంజీవి గారికి వీర అభిమాని. అంటే నేనెంత అభిమాని అంటే, నాన్న బాబా మాస్టర్ తెలుసు, రాజీవ్ అనికి తెలుసు, శేఖర్ మాస్టర్, జాన్ అందరికీ తెలుసు. అంత పెద్దమని మా బాస్ అవ్వలేదా అనేలాగా నేను మాట్లాడేవాడిని. నేను ఒకటే చెప్పా, నువ్వు హెల్ప్ చేస్తే తొందరగా అవుతా, లేదంటే ఎలాగైనా అవుతా, కానీ అవుతా నేను అన్నా. సో ఇప్పుడు ఎలా అవడం బెంగళూరులో కూర్చున్నా, మన టార్గెట్ ఏమో హైదరాబాద్కి వేసాం. ఎలా అవడం, ఎంత స్టూపిడ్గా చేశానంటే సార్ 15 years బ్యాక్ హౌ టు బికమ్ హీరోని గూగుల్ చేసి అంత ప్రొడక్షన్ నెంబర్ వచ్చింది. మనకు ఉంటుంది కదా, రే మనం మెగాస్టార్ ఫ్యాన్ రా, గీతార్ట్స్కి ఫస్ట్ ఫోన్ చేయండి అన్న మా నాన్నకి. గీతార్ట్స్కి ఫోన్ చేసి ఇలా మా అబ్బాయి పెద్ద ఫ్యాను అన్నయ్య గారికి, ఇలా బాగుంటాడు, బాగా చేస్తాడు, వీణ స్టెప్ వేస్తాడు, ఇలా చెప్పి ఇలా హీరో అవుదాం అనుకుంటే మీరు ఏమైనా ఛాన్స్ ఇస్తారంటే ఫోన్ కట్. ఇప్పుడు తెలుస్తుంది ప్రాక్టికల్ ఇలా. అలా ఉన్న ప్రొడక్షన్ హౌస్ అందరికీ ఫోన్లు చేయించడం. రే కొద్దో గొప్పగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఈజ్ అ కాంట్రాక్టర్. ఏంట్రా ఎవరు ఫోన్ చేసినా తిడుతున్నారేంట్రా ఇల్లు అంటే, నాకు తెలియదన్న, నేను హీరో అవ్వాలి అన్న ఫిక్స్ అయిపోయాను. అలా జర్నీలో ఒక్క మ్యాగజిన్ వాళ్ళు ఫోన్ చేశారు. ఐ ఎక్స్పెక్టెడ్ సురేష్ కొండటికి సార్ ఇక్కడ ఉంటారేమో అని. సంతోష్ మ్యాగజిన్లో ఫోన్ ఎత్తారు. ఫోన్ ఎత్తే ఇప్పుడు మనం బెంగళూరు నుంచి రావాలి, హీరో అవుదాం కదా, బస్సులో వస్తే బాగోదని ఇండిగో ఫ్లైట్లో వచ్చాం. దిగి వెళ్తే వాళ్ళ మ్యాగజిన్ దీనికి వెళ్ళాం. వాళ్ళు చెప్పారు, హీరో అంటే ఇలా అవ్వదు, యూ హ్యావ్ టు డూ అ ఫోటోషూట్, ఒక యాక్టింగ్ నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, దాన్ని సర్క్యులేట్ చేయాలి అన్నారు. హీరో అవుదాం అంటే ఇలాగా, మనకి తెలియదు కదా, హీరో అవ్వాలని ఉంది అంతే. ఇలా అవుతారా హీరో అని. అప్పుడు ఇమీడియట్ ఒక ఫోటో షూట్స్ అన్ని చేపించేసి సంతోషం మ్యాగజిన్లో వేయించేసాం. ఏదో స్మాల్ అమౌంట్ పే చేసి సార్ అడుక్కుని వేయించేస్తే, మా నాన్న ఏమనుకున్నాడంటే, ఈయన హైదరాబాద్ తీసుకొచ్చా, చార్మినార్ చూపిద్దాం, గోల్కొండ చూపిద్దాం, హుసేన్ సాగర్ చూపించుకొని అలాగే తిప్పుకొని బెంగళూరు తీసుకెళ్ళిపోదాం, నాది కన్స్ట్రక్షన్ ఉంది, ఈయన పెట్టేసుకుందాం. నా అదృష్టము దురదృష్టమో తెలియదు కానీ ఫోన్లు మొదలెట్టేసాయి సార్. ఫోన్లు రావడం, ఆఫర్లు రావడం మొదలెట్టింది. ఒక్కొక్కరు సురేష్ సార్ అయితే వెళ్ళు కలువు మీట్ చేయి అంటుంటే, వాళ్ళు నవ్వమంటుంటే నాకు నవ్వడం రావట్లే, ఏదైనా పర్ఫామ్ చేయంటే రావట్లేదు. నేను అప్పుడు చెప్పలేదు, ఐ వాంట్ టు లెర్న్ యాక్టింగ్, ఐ వాంట్ టు ప్రిపేర్ సంథింగ్. మా నాన్న వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే చెయ్యి అంటున్నాను. నాన్న అలా అవ్వదు నాన్న, వేర్ దెర్ ఇస్ అ విల్ అంటే నాకు నవ్వు రాదు, డాన్స్ రాదు. అంటే ఎప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ మనం చేయలే. స్టేజ్ అంటేనే నాకు అసలు భయం ఉండేది. ఎలా అంటే ఏమో తెలియదు, ఇక్కడ అనిపించింది. సో అక్కడి నుంచి నేను ఒక మూర్తి గారని, వైజాగ్ మూర్తి గారితో ఇక్కడే హైదరాబాద్లోనే ఉండి యాక్టింగ్ నేర్చుకున్నా. తర్వాత ఇంకొక మాస్టరు కలిశారు. వాళ్ళు అయితే అల్లు అర్జున్ గారికి నేను బన్నీబాయికి డాన్స్ నేర్పిస్తా అన్నారు. అనగానే మనకు ఉంటుంది కదా, ఇంకా మనం మెగాస్టార్ ఫ్యాన్, బన్నీబాయిని కలిసేయచ్చు, ఒక్కరోజు కలపరా బన్నీబాయిని అని ఒక ఇది. ఆయన కొద్దిగా కాస్ట్ అయినా పర్లేదు సార్. అయితే నాకు ఏంటి మన ఎగ్జైట్మెంట్ ఏంటి, బన్నీబాయిని కలిసేద్దాం, మనం ఒక్కసారైనా కలిసేస్తాము, ఇంకా అయిపోద్ది కదా. అక్కడ నేను కలిస్తే ఇంకా మెగాస్టార్ గారిని కలిసేయచ్చు. ఇది మనకి యాజ్ అ బిగ్ ఫ్యాన్ ఇంతకనే ఉంటుంది. సో అదంతా అయిన తర్వాత ఆయన కలిసి ఇదంతా అయింది. ఒక అడ్రస్ చెప్పారు ఆయన. దిస్ ఇస్ నేను హైదరాబాద్కి వచ్చి 5వ రోజు సార్. అడ్రస్ చేస్తే అపోలో అప్పు షెడ్ ఉంటుంది అక్కడ అక్కడ వచ్చేను 4 o'clock వచ్చేయి అన్నారు. నేను 4కి వెళ్ళాను. వెళ్ళి డోర్ నాక్ చేశా. ఓపెన్ చేస్తే బన్నీబాయ్ డోర్ ఓపెన్ చేశారు. ఫ్యూజులు ఎగిరిపోయింది నాకు. ఇలా ఇక్కడ వీళ్ళు చెప్పారు సార్. రండి. తర్వాత తెలిసింది ఆయన అక్కడ డాన్స్ నేర్పేవాడు కాదని, నన్నేదో ఫుల్ చేయాలని. ఇదేదో ఒక డ్రామా అయింది. బన్నీబాయ్ని అడిగారు, ఏంటి అలా వచ్చేయడమా అది ఇది అంటే, నేను మెగాస్టార్ ఫ్యాను, కష్టపడితే ఎక్కడైనా అయిపోతారు కదా అని. బన్నీబాయ్ను అప్పుడు హోండా సిఆర్వి కారు ఉంది భయ్య దగ్గర. ఇలా కారు ఇలా షెడ్ నుంచి బయటకు రివర్స్ వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తావో అన్నారు. భయ్యా ఐల్ సీ భయ్యా, ఎక్కడైనా వెతుక్కుంటాను డాన్స్ క్లాస్ అయితే. అక్కడ పిలిచి, రే సతీష్, ఇక మీద వీడికి డ్యాన్సు మన షెడ్లోనే నేర్పు ఉన్నారు.
జాక్సన్ మాస్టర్ని పిలిచారు. మాస్టర్ ఇక మీద వీడికి ఇక్కడే నేర్పుకున్నారు అంటే మెగాస్టార్ ఫ్యాన్ కదా, దొరికిపోయింది. అంటే నేను అనుకుంది 5వ రోజుకి బన్నీబాయ్ షెడ్లో డ్యాన్స్ నేర్చుకుంటున్నా, బన్నీబాయ్ షెడ్లో నేను యాక్టింగ్ నేర్చుకుంటున్నా, జాక్సన్ మాస్టర్తో ఫైట్స్ నేర్చుకున్నా. నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా, భయ్య అక్కడ ఉన్నారు. అసలు నాకు ఏం జరుగుతుంది? బెంగళూరు ఫోన్ చేసి, అంటే బెంగళూరులో మాకు పల్లవి థియేటర్ ఉంటుంది, టికెట్లు దొరకవు మాకు, టికెట్లు దొరకని రోజుల నుంచి మేము బన్నీబాయ్ సినిమాకి టికెట్లే దొరకవు మాకు. ఇప్పుడు ఏంటో వీడు ఎవరు నమ్మట్లేదు నన్ను, రే బన్నీబాయ్ నా పక్కనున్నారు అంటే నమ్మట్లేదు. సో అలా జరిగినాయి. అంటే నేను ఎందుకు స్టార్ట్ చేశానో తెలీదు, ఎందుకు ఇదైందో తెలీదు. కట్ చేస్తే 5 డేస్కి ఇలా జరిగిపోతూ ఉంది. సో అలా అంటే దిస్ లాంగ్ స్టోరీ, ఐ టెల్ సమ్ ఆఫ్ ద టైం. అలా జరిగే టైంలో ఇంకా హీరో అవుదామని నాన్నకి ప్రెషర్ చేసి ఒక సినిమా స్టార్ట్ చేసాం సార్. ఇక్కడ మేబీ సీనియర్ సార్ మీకు గుర్తుండొచ్చు, నెలవంక అని ఒక సినిమా, ఇప్పుడు గుర్తొచ్చింది కదా సార్. సో అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్ చేస్తే బన్నీబాయ్ వచ్చారు పాపం నా కోసం. నేను అడగగానే కానీ చెప్పారు, వద్దురా ప్రొడ్యూస్ చేయకు, కష్టాలు ఉన్నాయి, నువ్వు ప్రొఫైల్ చేసుకుని తిరుగు అంటే నేను వినలే. 18 years 19 years కిడ్, ఆతృత, చేసేయాలి హీరోగా వచ్చేయాలి, ఆతృత, వినలే. అంటే జీవితం కొడితే ఎలా ఉంటుందో నేర్చుకున్నా సార్. లాక్ కొడితే మళ్ళీ వెళ్ళి బెంగళూరులో పడ్డా, అయిపోయింది అని. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక చిన్న సౌండ్ అయింది, ఆ సౌండ్ వల్ల నాకు అక్కడ ఆఫర్స్ మొదలై, ఇండస్ట్రీ వదలలే. మా కన్నడ ప్రేక్షకులు వాళ్ళ దేవుడి రూపంలో నాకు సినిమాల మీద సినిమాలు ఇచ్చడం స్టార్ట్. 4 సినిమాస్ అయినాయి. 4 సినిమాస్ అయినాక అయినా ఒక చిన్న ఏంటారు, ఒక చిన్న గ్లిచ్ ఉంది కదా, రే మనం అనుకున్నాం కదా అవ్వలేదు కదా అంటే కాఫీ విత్ మై వైఫ్ అని ఒక సినిమా. ఇప్పుడు గుర్తొచ్చుంటే మదన్ గారు, ఆ నలుగురు మదన్ గారు రైటర్, పాప ఆయన లేదు ఈరోజు, సారీ. సో ఆయన అనీష్ నిన్ను పెట్టుకొని 2 లాంగ్వేజ్లో చేస్తా అన్నారు, కన్నడ మళ్ళీ తెలుగు. కన్నడ రిలీజ్ అయింది కానీ తెలుగు రిలీజ్ కావాలి. అరే మళ్ళీ మిస్ అయిందిరా, మళ్ళీ లాక్ కొడితే బెంగళూరు వెళ్ళిపడ్డా. అక్కడ మళ్ళీ ఒక 3-4 సినిమాలు చేసుకున్నా. అలా చేసుకున్న తర్వాత ఇంకొక సినిమా ఏదో ఆఫర్ వచ్చింది, చల్ అని. నేను మళ్ళీ మన వరుణ్ సందేశ్ గారి వైఫ్ వితిక, కాదు వితికా గారు. సో వాళ్ళతో అలా ఒక సినిమా చేసాము, ఒక్క స్కెడ్యూల్ అయింది, అది ఆగిపోయింది. అరే ఏంట్రా మనం ఎప్పుడు హైదరాబాద్లో అడుగు పెడుతుంటే ఏదో ఒకటి అవుతుంది కదా. నేనేదో అనుకున్నాను కదా. మళ్ళీ 2018లో మన గౌతమ్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై, జెర్సీ డైరెక్టర్, ఈజ్ టు స్టే ఇన్ బెంగళూరు. మేము కలిసి డిస్కస్ చేస్తే మళ్ళీ రావా అనీష్తో చేస్తే బాగుండింది అని. సో డిస్కషన్ అయింది, మొత్తం అయింది. కానీ ప్రొడక్షన్ హౌస్ ఇదాని వల్ల ఈవెన్ దట్ టైమ్ మిస్డ్. అరే ఏదో ఇది అవ్వట్లేదు అంటే అక్కడ నాకు 13 సినిమాలు అయినాయి సార్. అవ్వగానే ఈ స్క్రిప్ట్ అనుకున్నాము, ఇది అనుకున్నాము, ఏదో ఇక్కడ చాలా గట్టిగా అనిపించింది. నా ప్రొడ్యూసర్ విజయ్ గారును చెప్పారు తెలుగు చేసేద్దామని. అది ఎలా ఉండిందంటే జోషు ఎడ్రావండి ఇప్పుడు పోదాం హైదరాబాద్కి చేసేద్దాం ఇప్పుడు అంటే. అప్పుడు స్టార్ట్ చేసినోడు ఒక స్మైల్ ఆడిషన్ లేనోడు ఈరోజు టెక్నికల్గా స్ట్రాంగ్ అయ్యి, మేబీ ఇలా రాసి పెట్టిందేమో నా జీవితం. నేను ఎప్పుడు నెగిటివ్ అనుకోను, ఇలా రాసి పెట్టిందేమో. అరే నువ్వు ఆ రోజు వచ్చింటే నేను సస్టైన్ అయ్యేవో కాదో ఏమో తెలియదు సార్. మేబీ ఆ రోజు వచ్చింటే ఇప్పుడు 10 years అయిందో హీరో అవుతుంది ఇక్కడ. సో ఆ రోజు వచ్చింటే ఏమవుతుందో తెలియదు. కానీ ఈరోజు యాజ్ ఎ టెక్నీషియన్ నేను వచ్చాను, యాజ్ ఎ డైరెక్టర్గా నేను వచ్చాను. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఈ సినిమా అంటే నాకు ఈ 14 years జర్నీ ఆఫ్ 14 years ఆఫ్ స్ట్రగల్ కమింగ్ టు ఇయర్. అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చి వెళ్ళే ఉంటుంది కదా, ఈ సినిమాతో ఇంకా వచ్చి వెళ్ళడం ఉండదు, ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను అనే కాన్ఫిడెంట్ నాకుంది. నేను అందుకే చెప్పా డబ్బు చేయొద్దు, డబ్బొద్దు బికాజ్ నాకు ఒక హిస్టరీ ఉంది కానీ ఎవరికి తెలియదు. నేను ఎప్పుడు ఇక్కడ అందరికీ ప్రసాదాలు చెప్తూ ఉంటాను, నేను మీకు కొత్త కానీ సినిమా కొత్త కాదు. 13 సినిమాలు చేశాను, అక్కడ అవుట్ చేశాను, రిలీజ్ చేశాను. సో ఈ కంటెంట్ పెట్టుకుని, ఈ కంటెంట్ స్ట్రైక్ అవ్వగానే ఐ వాజ్ లైక్ ఎస్ వీ విల్ నాక్ దిస్. ఈ సినిమా ఇక్కడ టెక్నీషియన్స్ ఎవ్వరు పెద్దగా పేరు ప్రఖ్యాతులు చేసిన వాళ్ళు కాదు సార్, కానీ ఎవ్రీవన్ ఆర్ టాలెంటెడ్. ఐ విల్ నాట్ గో బిహైండ్ సక్సెస్తో ఉంటే మనము సక్సెస్ అయిపోతాం. ఐ డోంట్ బిలీవ్. కష్టపడితే టాలెంట్ ఉంటే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు నేను మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కుర్రోడు నిన్న నైట్ అంతా అన్నా ఒక గెస్ట్ ఉంటే బాగుండన్నా, అన్నా ఒక గెస్ట్ ఉంటే, రే మనకి ఎలా రా ఇప్పుడు గెస్టు మనకి తెలియదు కదా, ఎలా రా గెస్ట్ ఉంటే బాగుండు. వాడు నైట్ అంతా ఫీల్ అవుతున్నాడు. నేను అదే చెప్పాను, రే మన కంటెంటే మన గెస్ట్. ఈరోజు నేను 8 minutes ఫుటేజ్ చూపించాను సార్ మీకు. 8 minutes ఫుటేజ్లో ఐ మేడ్ యూ ఐ వాచ్. మీరు నవ్వారు. ఇదే అనీష్ ఇప్పుడు చెప్తుంటే ఒక చిన్నదే, అనీష్ ఎవరైనా తెలీదు. ఈ 8 minutes ఫుటేజ్లో ఐ మేడ్ అన్ అట్రాక్షన్. నేను చెప్పాను ఈ రోజుకి మన 8 minutes మనకు పవర్ స్టార్.
రేపు పొద్దునే మనం చూపించే ఒక 16 minutesే మనకి మెగాస్టార్. మనం కంటెంట్ అయినా వెళ్తాం బికాజ్ వీఆర్ న్యూ. మనకి లేదు అందరూ ఎలారా తెలుగులో ఎలా చేస్తావు నాకు తెలియదు, ఎలాగో అలా కానీ అడిగి పెట్టేసి ఎలాగో అలా చేస్తాను. నేను శివ సార్కి అదే చెప్తుంటే, సార్ 10 రోజుల ముందు చూపించేద్దాం సార్ ప్రెస్ వాళ్ళకి, ప్రెస్ మీడియా ఫ్రెండ్స్కి లేకపోతే సీనియర్స్ సార్కి అందరికీ 10 రోజుల ముందు చూపించేద్దాం సార్. శివ గారు అరే మనం మిస్ అయితే ఫ్రైడే ఏమి ఉండదు కదా అన్నారు. సార్ ఇప్పుడు ఫ్రైడే నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్, ఇక్కడ మనకేం ఫ్రైడే బ్రహ్మాండమైన 100 షోలు హౌస్ఫుల్ ఉంటాయి లేదు, ఎలాగో అది లేదు, కానీ ఇక్కడ వర్కౌట్ అయితే నాకు అక్కడ హౌస్ఫుల్ ఉన్నాయి సార్ అన్న. మై కంటెంట్ ఇక్కడ బాగుంటే నాకు ఫ్రైడే వస్తుంది. 10 రోజులు ముందు చూపించేదో వాట్ ఎవర్ ద టేస్ట్ ఈస్, నేను 10 రోజులు ముందు చూస్తాను లేకపోతే 10 రోజులు అయిన తర్వాత చూస్తాను. దిస్ వాజ్ వెరీ ఆన్ అ క్లారిటీ నోట్ మేము వచ్చాం. సో 2 minutes I'm taking a lot of time. 15 years of wait for this press meet, struggle press meet. So I would like to thank Anand. చాలా మంచి అంటే బెంగళూరులో కూర్చొని నైట్ అండ్ ఏదో చేయాలి మనం, ఏదో అంటే నేను అక్కడ తెలుగు సినిమా చూసేవాను కదా సార్, దిస్ విల్ నాక్ తెలుగు ఆడియన్స్ అని నైట్ అండ్ డే. థ్యాంక్స్ ఆనంద్. అండ్ హర్ష ఆల్సో హెస్ వర్క్డ్ రియలీ హార్డ్. అండ్ విజయ్ గురించి, నా ప్రొడ్యూసర్ విజయ్ గురించి చెప్పాలి. మేమిద్దరు ఆ జర్నీలో యాక్టర్ అయిపోదాం ఉన్నప్పుడు ఫస్ట్ మేమిద్దరు హీరో అయిపోదాం అనుకున్నాం. హైదరాబాద్ వెళ్ళిపోదాం మనం హీరో, డార్లింగ్ వెళ్ళిపోదాం డార్లింగ్ ఫిక్స్ అయిపోవడం. నేను మా ఇంట్లో గొడవ పెట్టి ఒప్పేసుకున్నా. ఈయన వెళ్దాం ఇంక రేపు ఎక్కుదామంటే రాడు, మా ఇంట్లో ఒప్పట్లేదు అనేసాడు. రే నేను ఒక్కడే వెళ్ళాలి రా అన్న. నేను మా డార్లింగ్ మా ఇంట్లో ఒప్పట్లేదు. రే మా ఇంట్లో చెప్పేసాను వెళ్ళిపోమంటున్నారా, నేను ఎక్కడున్నాను అంటే నేను ఒక్కడే వచ్చి ఇక్కడ కృష్ణానగర్లో ఉండేవాడిని. ఎలా అంటే మనోడు అప్పుడు వదిలాడు. కానీ చూడండి డెస్టినీ ఎలా ఉంది. ఆ రోజు వదిలాడు నా ఫ్రెండ్, ఈ రోజు స్ట్రైట్ తెలుగు సినిమాతో ఈజ్ గెటింగ్ మీ టు అదే. యూనివర్స్ ప్లాన్ ఈజ్ ఆల్వేస్, మనం అనుకుంటాం ఒక వన్ ఫెయిల్యూర్ విల్ మేక్ యూ డిప్రెస్, వన్ ఫెయిల్యూర్ విల్ మేక్ యూ పుల్ డౌన్. బట్ ఫెయిల్యూర్స్ నుంచి ఏదో ఇంకోటి చూస్తూ ఉంటాం మనం, ఇంకోటి అవుతుంది అన్నదానికి దిస్ ఎగ్జాంపుల్ ఐ టేక్ ఇట్. మేబీ ఇలా రాసి పెట్టింది. ఆ రోజు ఆయన ప్రామిస్ చేశాడు నాకు, నేను వస్తాను నీతో పాటని. అప్పుడు బ్రేక్ అయింది. కానీ ఇప్పుడు డబ్బులు పెట్టి ఇది చేసి తన ఫ్రెండ్ని తెలుగు హీరోగా ప్రొజెక్ట్ చేయడానికి వచ్చాడు. ఐ లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజీవ్ అన్న ఈజ్ బీన్ బిగ్ బ్రదర్. ఈ సినిమాని తన షోల్డర్ మీద అస్సలు నిన్న యాక్చువల్లీ శివ సార్ అందరూ మీడియాకి ఫోన్ చేస్తుంటే రావాలి అంటే ఆ రాజీవ్ అన్న కూడా మాకు చెప్పారు అంటే నాకే తెలీదు. అన్న పర్సనల్గా ఫోన్ చేసి చెప్పారంటే దిస్ మీన్స్ అ లాట్ అన్న. ఐ లవ్ యూ సో మచ్. ఐ టాక్ మోర్ అబౌట్ యూ ఇన్ మోర్ ప్రెస్ మీట్స్. ఐఎమ్ టేకింగ్ లాట్. అండ్ జాన్విక ఆల్ ద బెస్ట్ ఫర్ తెలుగు. బాబా మాస్టర్ నాకు రెగ్యులర్ కొరియోగ్రాఫర్ తెలుగు. సో ఐ మీన్ కన్నడలో తెలుగులో చేయడానికి ఉన్నప్పుడు మాస్టర్ యూ హ్యావ్ టు డూ అన్నప్పుడు ఈజ్ ఎనీ టైమ్ దే ఫర్ మీ. థ్యాంక్ యూ మాస్టర్, లవ్ యూ మాస్టర్. దినేష్ గారు థ్యాంక్ యూ. అండ్ నాట్య థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. November 14th వస్తున్నాం. November 14th జనాలకి, కానీ మీకి ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ షో ద ఫిలిం 8-9 days బ్యాక్. బిఫోరే చూపించేస్తాను సార్. బికాజ్ మీ నుంచినే నాకు తెలుసు. ఇప్పుడు హైదరాబాద్లో మనం ఇక్కడే ఉండి ఏదో చెప్పి ఒక 100 మందిని పంపించి టికెట్ ఇవన్నీ చేసిండే తెలుసు. ఇవన్నీ అయిపోద్ది. తిరుపతిలో ఎందుకు టికెట్ తెగాలి, విజయవాడలో ఎందుకు టికెట్ తెగాలి, వైజాగ్లో ఎందుకు తెగాలి? సో ఇది తెగాలంటే మీకు చూపించేయాలి. మీ ద్వారా ఇట్ విల్ గో. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై కాంటెంట్. ఐ విల్ మేక్ షూర్ ఇట్ విల్ ఎంటర్టైన్ యూ ఆల్సో. థ్యాంక్ యూ sir. Thank you so much. Thank you, Anish.